ఊర్లో బజార్లో సుధాంశుకి పకోడీల బండి ఉండేది. అతను తన బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేసేవాళ్లు. నాకొక ప్లేట్ ఉల్లిపాయ పకోడీ. నాకు ఆలు పకోడీ. సుధాంశు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ కూడా తన బండి దగ్గర కస్టమర్లు ఉంటూనే ఉంటారు. ఇదిగో బాబు, 2 ప్లేట్ల ఉల్లిపాయల పకోడీలు, 1 ప్లేటు ఆలు పకోడీలు ఇవ్వు. ఇదిగోండి. చూడు బాబు, నేను నీ దగ్గర రోజు పకోడీలు కొంటూ ఉంటాను. అప్పుడప్పుడైనా కొంచెం ఎక్కువ పకోడీలు ఇవ్వచ్చు కదా. బాబు, నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వను. కావాలంటే తీసుకోండి, లేదంటే ముందుకు వెళ్ళండి. సరే సరే, ఇవ్వు. సుధాంశు కుటుంబంలో అతని భార్య సుధా కూడా ఉంది. వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. తెలుసా, నా స్నేహితురాలి భర్త తన కోసం హారం కూర తీసుకొచ్చాడు. మీరు ఉన్నారు, ఎప్పుడు నాకేమీ కొనివ్వరు. అలాగా? కిందటి నెలలోనే కదా నీకోసం కొత్త చీర తెచ్చిచ్చాను. గుర్తుందిలేండి, అది కూడా ఆఫర్లో కొన్నారు. ఆఫర్లోనూ మామూలుగాను చీరైతే తెచ్చాను కదా. మీలాంటి పిసినారి భర్తని నేను ఎక్కడా చూడనే లేదు. ప్రతి నెల మీకోసమైతే కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. ఒక్క నెల నా కోసం ఒక్క చీర తెచ్చినందుకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు కొనుక్కోను? డబ్బు నేనే కదా సంపాదిస్తున్నాను. స్వార్థపరులండి మీరు. సుధాంశు చాలా స్వార్థపరుడు, తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. సుధాంశు పకోడీల దుకాణం చాలా బాగా నడుస్తూ ఉండేది, లాభాలు కూడా చాలా వచ్చేవి. ఉన్నట్టుండి ఒకరోజు సుధాంశు బండికి ఎదురుగా మరొక బండి వచ్చింది. అది గౌరవ్ ఆలూ పఫ్ బండి. కొత్త బండిని చూసి కస్టమర్లందరూ అక్కడికే వెళ్తారు. ఎదుగో బాబు, ఇదేంటి? ఇది పట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలు పఫ్. అక్క, మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సరే అయితే అదే ఇవ్వండి. ఇదిగోండి. గౌరవ్ ఆవిడకి ఆలూ పఫ్ ఇస్తాడు. ఆవిడ ఆలూ పఫ్ తిని చాలా సంతోషిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇక మీదట నేను రోజు ఇదే తింటాను. ఆ పిసినగొట్టు పకోడీలు అతని దగ్గర పకోడీలు ఎవరు కొంటారు? సుధాంశు కస్టమర్లలో చాలా వరకు పకోడీలకు బదులు ఆలూ పఫ్ తినడం మొదలు పెడతారు. ప్రతిరోజు సుధాంశు బండి దగ్గర ఉండే రద్దీ ఇప్పుడు గౌరవ్ బండి దగ్గరికి మారిపోయింది. అది చూసి సుధాంశు చాలా కంగారు పడతాడు. ఈ ఆలూ పఫ్ అతను కొత్తగా వచ్చాడు. కొన్ని రోజులు కస్టమర్లు అక్కడికి వెళ్తారు, కానీ మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తారు. సుధాంశు తనకి తాను నచ్చ చెప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గౌరవ్ అమ్మే ఆలూ పఫ్ నిజంగానే రుచిగా ఉంటుంది, అందుకని కస్టమర్లు ఇప్పటికీ తన బండి దగ్గరకే వెళ్తారు. ఈ ఆలూ పఫ్ అతను నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. ఎక్కడి నుంచొచ్చాడో తెలీదు. ఇతను లేకపోతే నా వ్యాపారం చాలా బాగా నడిచేది. సుధాంశు గౌరవ్ని తన దారికి అడ్డు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. గౌరవ్ సంతోషంగా ఉంటాడు. మొదటి రోజు నుండి అతని వ్యాపారం బావుంటుంది. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా సమస్యలను పరిష్కరించావు. గౌరవ్ చాలా దయాగుణం గలవాడు, చాలా మంచివాడు. అతని బండి దగ్గరికి పేదవాళ్లు ఎవరైనా వస్తే వాళ్లకి ఉచితంగా ఆలూ పఫ్ని ఇచ్చేవాడు. గౌరవ్ చేసే పనులన్నిటినీ సుధాంశు గమనిస్తూనే ఉండేవాడు. ఇతను చాలా అమాయకుడు. ఇతని నేను చాలా సులభంగా మోసం చేయొచ్చు, కానీ ముందు నేను ఇతనితో స్నేహం చేయాలి. ఇక ఇదే ఆలోచనతో సుధాంశు గౌరవ్తో స్నేహం చెయ్యడం మొదలు పెడతాడు. ఏంటి బాబు, ఏంటి సంగతి? అంతా బానే ఉంది. మీరు చెప్పండి. మీ ఆలూ పఫ్ చాలా రుచిగా ఉంటుందని నేను విన్నాను. ఎప్పుడైనా నాకు తినిపించండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి. గౌరవ్ సుధాంశుకి ఆలూ పఫ్ ఇస్తాడు. సుధాంశు రుచి చూస్తాడు. అరే వా, ఇది చాలా రుచిగా ఉంది. పూర్తిగా కొత్త ఐటెం. ఇది నాకు చాలా నచ్చింది. మీకు ఇది నచ్చింది కదా? నాకంతే చాలు. ఈ ఐటెంని మీరైతే పెద్ద దుకాణం పెట్టి అమ్మాల్సిందే కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను, కానీ దుకాణాన్ని తెరవడానికి డబ్బులు లేవు. నేను కూడా ఒక దుకాణం తెరవాలని అనుకుంటున్నాను. నీకు గనక అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి దుకాణం పెడదాం. అందులో 2 కౌంటర్లు పెడదాం. నువ్వు ఆలూ పఫ్లమ్ము, నేను పకోడీలు అమ్ముతాను. అంటే పార్ట్నర్షిప్పా? అదే. నేనైతే పెద్ద బజార్లో ఒక దుకాణాన్ని కూడా చూశాను. భలే, ఇది మంచి ఉపాయం. పెద్ద బజార్లో వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అది నిజమే. నేను ఎప్పటినుండో పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. సగం డబ్బులు పెట్టుకుని నాకు పార్ట్నర్ అయ్యే వాళ్ల కోసం.
పెద్ద బజార్లో దుకాణానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 6 లక్షలు. నా దగ్గర 3 లక్షలున్నాయి. ఇంకో 3 లక్షలు అవసరం అవుతాయి. సరే, నేనిస్తాను. నేను మీకు రేపే చెప్తాను. అలాగే, తప్పకుండా. సుధాంశు గౌరవ్ని తన వలలో పడేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. గౌరవ్ ఇంటికి వెళ్లి తన భార్య లతతో జరిగిందంతా చెప్తాడు. ఇది చాలా మంచి విషయం అండి. నా దగ్గర 1.5 లక్షలు ఉంది, కానీ మిగతా 1.5 లక్షలకి నేనేం చేయాలి? మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి. నా నగలు ఇంకెప్పుడు పనికొస్తాయి చెప్పండి. మీరు వాటిని తాకట్టు పెట్టుకోండి. తర్వాత మీరు డబ్బు సంపాదించినప్పుడు విడిపించొచ్చు. సరే, ఇదే సరిగ్గా ఉంటుంది. గౌరవ్ లత నగలన్నిటినీ కూడా తాకట్టు పెడతాడు. బ్యాంకులో తను పొదుపు చేసుకున్న డబ్బుల్ని కూడా తీసేస్తాడు. అన్నా, డబ్బులు నేను ఏర్పాటు చేశాను. అలాగా? అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపే వెళ్ళి మనం ఆ దుకాణాన్ని కొనేద్దాం. అలాగే అన్నా. గౌరవ్ ఇంకా సుధాంశు కలిసి యజమానికి డబ్బులిస్తారు. ఆ తర్వాత యజమాని సుధాంశికి దుకాణం తాళాలు ఇస్తాడు. మొత్తానికి నా కల నిజమైంది. అవును, నువ్వొక పని చెయ్యి. నువ్వు వెళ్ళి వ్యాపారం చూసుకో. నేనిక్కడ 2 కౌంటర్లు అలాగే మరమ్మతుల పనులన్నీ చూసుకుంటాను. కనీసం అంతవరకు నువ్వు ఎంతో కొంత సంపాదించొచ్చు కదా. అలాగే అన్నా. గౌరవ్ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. ఆలు పఫ్ అమ్మడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. సుధాంశు పకోడీల బండి మూతపడి ఉంటుంది. 1 నెల తర్వాత గౌరవ్ దుకాణం చూడ్డానికి వెళ్లేసరికి అక్కడ సుధాంశు వ్యాపారం చేస్తూ కనిపిస్తాడు. ఆ దుకాణంలో ఒక్కటే కౌంటర్ ఉంటుంది. అరే అన్నా, కౌంటర్ చాలా బాగుంది, కానీ నా కౌంటర్ ఎక్కడుంది? ఏం కౌంటర్? ఎక్కడి కౌంటర్? ఈ దుకాణం నాది. ఇక్కడ నా కౌంటర్ మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా అన్యాయం అన్నా. ఈ దుకాణానికి సగం డబ్బులు నేనే ఇచ్చాను. అలాగా? నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఒకవేళ ఉంటే వెళ్ళి నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాసివ్వు. గౌరవ్కి అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. తను దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం సుధాంశుకి ఇచ్చేస్తాడు. గౌరవ్ ఏడుస్తూ అడవి వైపు వెళ్లిపోతాడు. భగవంతుడా, ఏంటి ఇలా అయింది? నేను ఏమనుకున్నాను? ఇప్పుడు ఏం జరిగింది? దీనికంటే నేను చావడమే నయమేమో. గౌరవ్ ఏడుపు విని వృక్షదేవత తన ముందు ప్రత్యక్షమవుతుంది. గౌరవ్, నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. నువ్వు చాలా మందికి సహాయం చేశావు. నీ మంచితనమే ఇవాళ నీకు ఉపయోగపడుతుంది. అదెలా? ఈ చెట్టు తొర్రలో నువ్వు చెయ్యి పెట్టు. అప్పుడు నీకు ఏది దొరికితే అది నీకే సొంతం. అలాగే. గౌరవ్ చెట్టు తొర్రలోకి చెయ్యి పెడతాడు. అప్పుడు తన చేతిలోకి బంగారు నాణాలు వస్తాయి. గౌరవ్ అరచేతి నిండా బంగారు నాణాలను తీసుకుంటాడు. మీకు ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ బంగారంతో నా జీవితం మారిపోతుంది. గుర్తుంచుకో, మంచి చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనెప్పుడూ అందరికీ మంచి చేస్తూనే ఉంటాను. గౌరవ్ వెళ్లి లత నగలను విడిపిస్తాడు. కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఒక దుకాణం కూడా పెడతాడు. చివరికి తనకి కావలసినవన్నీ తనకి దక్కుతాయి. అక్కడ మరొక వైపు సుధాంశు చేసిన మోసం వల్ల తన వ్యాపారంలో నష్టం వస్తుంది. తను దుకాణం అమ్మాల్సి వస్తుంది. తిరిగి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని. శ్రీను ఒక పేద దోసెలమ్మేవాడు. అతను తన సైకిల్ మీద దోసెలు వేసి అమ్ముతూ ఉండేవాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. చాలా తక్కువ మంది శ్రీను గొంతు విని తన దగ్గరికి దోసెలు తినడానికి వచ్చేవాళ్లు. శ్రీను వేసే దోసెలు రుచిగానే ఉండేవి. అయినా సరే తన దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవాళ్లు కాదు. తను ఎప్పుడు కూడా ఇంటికి దిగులుగానే తిరిగి వెళ్లేవాడు. ఏమైంది? ఇవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎవరూ ఇంతకు ముందులాగా దోశలు తినడమే లేదు అసలు. అప్పా, ఈ మధ్య అందరికీ పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ ఇటువంటివి మాత్రమే నచ్చుతున్నాయి. ఈ మధ్య ఎవరికీ కూడా దోశలు నచ్చడం లేదప్పా. ఇలాగే జరుగుతుందంటే ఇక మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటైతే చెయ్యాల్సిందే కదా. అప్పా, మీరు ఇంకేమైనా కూడా అమ్మచ్చు కదా, అంటే బర్గర్ లేదా పిజ్జా లాంటివి. నాకు అవన్నీ చేయడం రాదు కదా. నాకు కేవలం దోశలు వేయడం మాత్రమే వచ్చు.
శ్రీను తన సంపాదనని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి తన వ్యాపారం తగ్గిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీను త్వరగా ఇంటి నుంచి బయలుదేరతాడు. ఈ రోజు ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. ఆ దారిలో జిమ్ ఉంటుంది. జిమ్ బయట చాలా మంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. నేను ఇక్కడే కాసేపు ఉండడం మంచిది. ఇవాళ తప్పకుండా నేను బాగా సంపాదిస్తాను. శ్రీను ఎంతో గట్టిగా అరవటం మొదలు పెడతాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. శ్రీను గొంతు విని ఒక బాడీ బిల్డర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమేమంటారు? ఏమీ వద్దు, మేమివన్నీ తినము. నీ దగ్గర చికెన్ లేదా ఎగ్ దోశ ఏమైనా ఉంటే చేసి ఇవ్వు. ఎగ్గు దోశ? ఆ, అది లేదు కదా. అయితే ఒక పని చేయి, రేపు అటువంటి దోశలకి సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రా. అలాగే. శ్రీను అక్కడ్నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్తాడు. ఆ రోజంతా వేరువేరు చోట్లకు వెళ్లి దోసలను అమ్ముతాడు. ఎంతో మంది తన దోసల్ని ఇష్టంగా తింటారు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక తన మొహంలో చిరునవ్వును చూసి లక్ష్మి ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఇవాళ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఎగ్ దోశ ఐడియా. ఎగ్ దోశ? ఆ, కానీ అందరికంటే ముందు మనం ఎగ్ దోశ తిందాం. వెళ్ళు ముత్తు, దుకాణం నుండి ఎగ్స్ తీసుకొనిరా. శ్రీను ముత్తుకి డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపిస్తాడు. కాసేపటి తరువాత ముత్తు గుడ్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీను దోసలు వేయడం మొదలు పెడతాడు. తను రోజులాగా దోసపిండిని పెనం మీద వేసి ఆ తర్వాత ఒక గ్లాస్లో గుడ్డుని పగలగొట్టి దానిని దోస మీద వేస్తాడు. ఆ తర్వాత మసాలాలు వేస్తాడు. చూడ్డానికి బానే ఉంది, రుచి చూద్దాం. శ్రీను ఇంకా లక్ష్మి ఆ ఎగ్ దోసను రుచి చూస్తారు. ఏమండి, ఇదైతే చాలా బాగుందండి. అప్పా, నాక్కడా ఇవ్వండి. ముత్తు కూడా రుచి చూస్తాడు. తనకి ఆ ఎగ్ దోస చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు కుటుంబంలో అందరూ ఎగ్ దోసలు తింటారు. మరుసటి రోజు ఉదయం శ్రీను తన దోస సైకిల్ని తీసుకుని తిరిగి జిమ్ వైపు వెళ్తాడు. ఈసారి తన సైకిల్ మీద ఎగ్ ట్రే కూడా ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ. ఎగ్ దోస పేరు వినగానే చుట్టుపక్కల వాళ్ళందరూ శ్రీను సైకిల్ దగ్గరికి వెళ్తారు. అందరితో పాటు బాడీ బిల్డర్ కూడా. నిజంగానే ఎగ్ దోశ ఇస్తావా? అవునండి, నాకోసం ఒక ఎగ్ దోశ ఇయ్యి. ఆ తర్వాత శ్రీను దోస మీద ఎగ్ పగలగొట్టి వేసి ఆ తర్వాత బాడీ బిల్డర్ కి ఎగ్ దోస ఇస్తాడు. ఎగ్ దోస తినగానే బాడీ బిల్డర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. ఎగ్గు ఇంకా దోశ కలిపి తినొచ్చని నేను అస్సలు అనుకోలేదు. ఇంకోటి వేసివ్వు. ఆ బాడీ బిల్డర్ ఎగ్ దోసను తింటాడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా. ఇంకా చాలా మంది బాడీ బిల్డర్లు ఎగ్ దోస కావాలని ఆర్డర్ ఇస్తారు. నాకొక మసాలా ఎగ్ దోశ. నాక్కూడా ఒక ఎగ్ దోశ. ఎగ్ దోసను ఆర్డర్ ఇస్తారు. శ్రీను ఎగ్ దోసలు వేస్తూనే ఉంటాడు, కస్టమర్లు తింటూనే ఉంటారు. శ్రీను మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు. దానివల్ల అందరి దృష్టి తన వైపు మళ్ళుతూ ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, ఎగ్ మసాలా దోశ. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొన్ని గంటల్లోనే శ్రీను దోసపిండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇవాళ తన సంపాదన కూడా చాలా బావుంటుంది. తను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగింది. పిండి మొత్తం ఖాళీ అయిపోయింది. భలే. రేపటి నుండి నువ్వు ఎక్కువ పిండి తయారు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మన ఎగ్ దోశ బాగా నచ్చింది. అలాగేనండి. అందరూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. శ్రీను గొంతు వినగానే కస్టమర్లందరూ తన దగ్గరికి వెళ్తారు. శ్రీను దోసలు వేస్తూనే ఉంటాడు. ఇక ఇవాళ కేవలం 2 గంటల్లోనే తన దోస పిండి ఖాళీ అయిపోతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఎగ్ దోస ఫేమస్ అయిపోతుంది. శ్రీను తన సంపాదనని రెట్టింపు చేసుకోవడం మొదలు పెడతాడు. తనకి ఎగ్ దోస ఎంతగానో కలిసొస్తుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీను ఇప్పుడొక మినీ టెంపోని కొంటాడు. ఇప్పుడు తను సైకిల్ మీద కాకుండా మినీ టెంపోలో ఎగ్ దోసలు వేసి అమ్ముతూ ఉంటాడు. ఊరంతా కూడా తన ఎగ్ దోస గురించి చర్చించుకుంటారు. తను టెంపో తీసుకుని ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు అక్కడ గుమ్ముకూడతారు. రోజూ సాయంత్రం శ్రీను తన టెంపోని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్లేవాడు. పార్క్ దగ్గర అప్పటికే జగన్ తన బండితో ఉంటాడు.
కాని శ్రీను రాగానే కస్టమర్లందరూ తన దగ్గరికే వెళ్లేవాళ్లు. ఈ ఎగ్ దోశలు అతను ఏం మాయ చేశాడో అసలు అర్థం కావడం లేదు. ఇతను రాగానే అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు శ్రీను దృష్టి మళ్లిన సమయంలో జగన్ శ్రీను టెంపో దగ్గరికి వెళ్లి దోసపిండిలో కారాన్ని కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను అందరికీ ఇతను దోశలు ఎలా నచ్చుతాయి అని. ఆ తర్వాత జగన్ మళ్లీ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. దాని గురించి శ్రీనుకి తెలీదు. అతను రోజులాగా దోశలు వేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కస్టమర్కి ఇస్తాడు. భలే ఉంది మిత్రమా. ఇది రోజు తినే ఎగ్ దోశ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. కారంగా రుచిగా ఉంది. స్పైసీ ఎగ్ దోశ. అది వినగానే శ్రీను తన దోసపిండిని రుచి చూస్తాడు. ఆ తర్వాత అక్కడే పడి ఉన్న కారపొడి డబ్బాని చూస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఈ పౌడర్ని పిండిలో కలిపేశారు. కానీ ఏం పర్వాలేదు, అందరికీ స్పైసీ ఎగ్ దోశలు కూడా బాగా నచ్చాయి. దీన్నే అంటారు అదృష్టం అని. ఎగ్ దోశ, స్పైసీ ఎగ్ దోశ. మళ్ళీ శ్రీను టెంపో దగ్గర జనాల రద్దీ పెరిగిపోతుంది. అందరూ కొత్త స్పైసీ ఎగ్ దోశను తినాలనుకుంటారు. శ్రీను స్పైసీ ఎగ్ దోశను వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. అందరికీ స్పైసీ ఎగ్ దోశ బాగా నచ్చేస్తుంది, ఒట్టి జగన్ కి తప్ప. నేను అసలు ఏం చేశాను? నేను ఈ ఎగ్ దోశ అతనికి చెడు చేయాలనుకున్నాను, కానీ పొరపాటున నేనే అతనికి మంచి చేశాను. హే భగవంతుడా! శ్రీను స్పైసీ ఎగ్ దోశ అమ్ముడుపోవడంతో అది చూసిన జగన్ కి చాలా కోపం వస్తుంది. కాని అతనిప్పుడు ఏం చేయగలడు? జగన్ శ్రీనుకి చెడు చేస్తే తనకి మంచి జరుగుతుందని తప్పుగా ఆలోచించాడు. కాని స్వయంగా తనకే దానివల్ల ఎంతో నష్టం జరిగింది. శుభం, రవి ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయిన తరువాత ఇద్దరూ వాళ్ల ఇంటిని పంచుకుంటారు. సగం వాటాలో పెద్ద అన్నయ్య రవి తన భార్యతో కలిసి ఉంటే, మిగతా సగం వాటాలో తమ్ముడు శుభం తన భార్య సాధనతో కలిసి ఉండేవాడు. ఇంటిని ఎలాగైతే సగం సగం పంచుకుంటారో అలాగే దుకాణాన్ని కూడా పంచుకుంటారు. దుకాణానికి మధ్యలో ఒక గోడను కట్టడం జరుగుతుంది. సగం దుకాణంలో రవి ఇస్త్రీ పనులు చేస్తూ ఉండేవాడు. మిగతా సగం దుకాణంలో శుభం ఇంకా సాధన ఢాబాను నడిపేవారు. వచ్చేసావా సాధన? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీకోసం ఇప్పుడే టీ తీసుకొస్తాను బావగారు. అలాగేనమ్మా. రవి, శుభం అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. అన్నయ్య, రేపు ఉదయం ఇంట్లో చికెన్ చేయబోతున్నాం, వచ్చాయి. అలాగే, మీ వదినకి తెలియకుండా నేను వస్తానులే. అదేంటి బావగారు, నేను మీకోసం అక్కయ్య కోసం చికెన్ చేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దమ్మా. నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. తను నీ చేత్తో చేసింది ఏమీ తినదు, పైగా నన్ను కూడా తిన్నివ్వదమ్మా. ఇలా జరుగుతున్నది ఇలాగే ఉండనివ్వండి. కనీసం నేను దొంగచాటుగానైనా నీ చేతి రుచికరమైన భోజనమైనా తినొచ్చు కదా. అలాగే బావగారు. సాధన రవికి టీ ఇస్తుంది. ఆ తర్వాత ఢాబా పని మొదలు పెడుతుంది. కస్టమర్లు వస్తారు. అక్క, 2 టీ, 1 ఆమ్లెట్ పావ్. అలాగే బాబు. సాధన కిచెన్లో చూసుకుంటే శుభం కస్టమర్లను చూసుకునేవాడు. ఇద్దరూ కలిసి పనులు చేసుకునేవాళ్లు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్లు డాబాలో పనిచేసేవాళ్లు. ఆ తర్వాత సాయంత్రం వేళ సాధన అందరి కోసం వంట చేసేది. రండి బావగారు, నేను మీకోసం స్పెషల్గా ఎగ్ బుర్జీ చేశాను. వస్తున్నాను. సాధన, రవి, శుభం ముగ్గురూ ఒకటిగా కలిసి కూర్చుని టిఫిన్ చేసేవాళ్లు. సంతోషంగా ఉండమ్మా. నీలాంటి కోడలు ప్రతి కుటుంబానికి దొరకాలి. నువ్వు శుభంకి సహాయం చేసినట్టు గాయత్రి కూడా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తూనే ఉంటుందమ్మా. ఏం పర్వాలేదన్నయ్య, అంటారు కదా మాలలో అన్ని ముత్యాలు ఒకేలా ఉండవని. అలాగే మనుషులు కూడా అందరూ వేరువేరుగా ఉంటారు. అలా ఉండటమే మంచిదిలే. గాయత్రికి ఎప్పుడూ గొడవ పెట్టుకోవడం మాత్రమే తెలుసు. పెళ్ళైన తర్వాత నాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. ఇప్పుడు వేరే కాపురం పెట్టేసరికి నాతో రోజూ గొడవ పడుతుంది. నా బాధ నాకు మాత్రమే తెలుసు. సరే వదిలే. మీ ఇద్దరి గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. భగవంతుడు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచాలమ్మా. ధన్యవాదాలు బావగారు.
అన్నయ్య, రేపు మధ్యాహ్నం ఇంటికి రావడం మర్చిపోవద్దు. అది నేను అస్సలు మర్చిపోను. సాధన చేత్తో తయారు చేసిన రుచికరమైన చికెన్ని నేనెలా వదులుకోగలను చెప్పు? మరుసటి రోజు మధ్యాహ్నం తన భార్యకి తెలియకుండా దొంగతనంగా రవి శుభం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మా సాధనా, సాధనా, త్వరగా వడ్డించమ్మా. గాయత్రికి అబద్ధం చెప్పొచ్చాను, స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నాను అని. ఇప్పుడే వడ్డిస్తాను బావగారు. సాధన వాళ్ళ ముగ్గురు కోసం భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత ముగ్గురు కూడా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అలాగే ముగ్గురు ఒకటిగా కలిసి సంతోషంగా ఉండేవాళ్లు. ఒకరోజు శుభం పట్నానికి సరుకులు తీసుకురావడానికి వెళ్తాడు. అన్నయ్య, నేను పట్నం నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. మీరు కాస్త సాధనను చూసుకోండి. నువ్వు నాకు అంతగా చెప్పాలా ఏంటి? సరే, 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని అక్కడికి వెళ్తాను. అదేమీ అవసరం లేదులే. సాధన ఒంటరిగా చూసుకుంటుందిలే అన్నయ్య. అవునవును, నాకు తెలుసులే. కానీ నేను తనకి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను. సరే అన్నయ్య. శుభం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రవి తన దుకాణంలో పనులు మానేసి శుభం దుకాణానికి వెళ్తాడు. రవి కస్టమర్ల ప్లేట్లను తీస్తాడు. అయ్యో బావగారు, వదిలేయండి, నేను తీస్తాను. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని చూసుకో. నేనున్నాను కదా, నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తాను. అలాగే నీతో మాట్లాడుతూ ఉండొచ్చు కదమ్మా. అలాగే. ధాబాకి కస్టమర్లు వస్తూనే ఉంటారు. సాధన రోజులాగా కిచెన్లో పనులు చూసుకుంటే ఇక్కడ రవి కస్టమర్ల సంగతి చూసుకుంటాడు. అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. అంతలో ఉన్నట్టుండి గ్యాస్ అయిపోతుంది. అయ్యయ్యో, ఇది కూడా ఇప్పుడే అయిపోవాలా? ఏమైంది సాధనా? బావగారు, గ్యాస్ అయిపోయింది. కస్టమర్లు ఆమ్లెట్ కావాలని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కస్టమర్లని తిప్పి పంపించేయాల్సిందే అనుకుంటా. లేదు లేదు, ఇది అస్సలు మంచిది కాదు. నువ్వొక పని చేయమ్మా. ఆమ్లెట్ చేయడం కోసం గుడ్ను మిక్స్ చేసివ్వు, మిగతాదంతా నాకు వదిలేయి. సాధన గ్లాస్లో గుడ్డు వేసి అందులో ఉప్పు, మసాలా, కారం వేసి మిక్స్ చేస్తుంది. రవి తన దుకాణంలో నుంచి కొత్త ఇస్త్రీ పెట్టె తీసుకొస్తాడు. ఈ ఇస్త్రీ పెట్టితో ఏం చేస్తాం బావగారు? అది నువ్వు కరెంటుతో పనిచేసే గ్యాస్ని చూసావు కదా, అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే చేస్తుంది. నువ్వు ఏదైతే ఆమ్లెట్ మిక్స్ చేశావో దానిని దీని మీద వేసి చూడు. ఆమ్లెట్ వస్తుందంటారా? ప్రయత్నించి చూద్దామమ్మా. రవి ఇస్త్రీ పెట్టె వైర్ని బోర్డుకు పెట్టి ఇస్త్రీ పెట్టి వేడెక్కిన తర్వాత సాధన తిరిగేసి ఉన్న ఇస్త్రీ పెట్టె మీద ఎగ్ మిక్స్చర్ ని వేస్తుంది. తను దానిమీద ఆమ్లెట్ వేస్తుంది. చూసావా? సుమారు 2 నిమిషాలలో ఆమ్లెట్ కుక్ అవుతుంది. సాధన ఆమ్లెట్ ని ప్లేట్లో వేసి దాన్ని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అరే, అసలు ఇదేం ఆమ్లెట్? కొత్తగా ఉందేంటి? ఇది కొత్త షేప్లేండి, మీరు తిని చూడండి. కస్టమర్ ఆ ఆమ్లెట్ ని తింటాడు. అతనికి అది చాలా చాలా నచ్చుతుంది. రుచి చాలా బాగుంది, ఆకారం కూడా కొత్తగా ఉంది. దాన్ని చూసి మిగతా కస్టమర్లు కూడా త్రికోణ ఆమ్లెట్ ని అడుగుతారు. నాకు కూడా అలాంటిదే త్రికోణ ఆమ్లెట్ కావాలి. నాకు కూడా. సాధన ఇస్త్రీ పెట్టె మీద త్రికోణ ఆమ్లెట్ వేస్తూనే ఉంటుంది. కస్టమర్లు దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కొన్ని గంటల తర్వాత శుభం సరుకులు తీసుకుని తిరిగి వస్తాడు. ధాబా బయట కస్టమర్ల రద్దీ చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇంత రద్దీ ఏంటి? ఇదంతా కూడా బావగారి ఇస్త్రీ ఆమ్లెట్ కోసమే. ఇస్త్రీ ఆమ్లెటా? రవి శుభంకి ఇస్త్రీ పెట్టె ఆమ్లెట్ గురించి వివరిస్తాడు. ఇలా చూడు, త్రికోణం ఆమ్లెట్ తినడం కోసం ఎంతమంది జనం వచ్చారో ఇక్కడికి. భలే అన్నయ్య, నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కస్టమర్లకి ఆమ్లెట్లు సర్వ్ చేస్తారు. త్రికోణ ఆమ్లెట్ డాబా ఫేమస్ అయిపోతుంది. సాధన ఇంకా శుభం సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఒకరోజు రవి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. మీరు సాధన శుభంల ఎదుగుదల గురించి విన్నారా? వినడం కాదు, చూశాను కూడా. వాళ్ళ దాబాలో అంత రద్దీగా ఉంది అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఆస్తుల్ని పంచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అని. మేమిద్దరం కలిసి సంపాదించవచ్చు అని. నా దగ్గర కూడా శుభంలాగా చాలా డబ్బు ఉండేది అని. ఇప్పుడు మనం శుభంతో దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది?
ఏమని మాట్లాడాలి? రెండు దుకాణాల్ని కలిపేసి ఒక పెద్ద దాబా పెడదామని శుభంకి చెప్పండి మీరు. కానీ ఒకవేళ మళ్ళీ నువ్వు గొడవ చేశావు అంటే? వచ్చే లక్ష్మిని ఆపడానికి నేనేమైనా పిచ్చిదాని అనుకుంటున్నారా? సరేలే. రవి మనసులో చాలా సంతోషంగా ఉంటాడు. తనకి ముందు నుంచి ఇదే కావాలి. కొన్ని రోజుల తర్వాత రెండు దుకాణాలని కలిపేస్తారు. ఆ ధాబా పెద్దదవుతుంది. శుభం, రవి, సాధన ముగ్గురు కలిసి ధాబాని చూసుకుంటారు. ఇస్త్రీ పెట్టే ఆమ్లెట్ కారణంగా వాళ్ల సంపాదన పెరగడం మాత్రమే కాదు, విడిపోయిన వాళ్ల రెండు కుటుంబాలు కూడా ఒకటైపోయాయి. ఊర్లో బజార్లో సుధాంశుకి పకోడీల బండి ఉండేది. అతను తన బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేసేవాళ్లు. నాకొక ప్లేట్ ఉల్లిపాయ పకోడీ. నాకు ఆలు పకోడీ. సుధాంశు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ కూడా తన బండి దగ్గర కస్టమర్లు ఉంటూనే ఉంటారు. ఇదిగో బాబు, 2 ప్లేట్ల ఉల్లిపాయల పకోడీలు, 1 ప్లేటు ఆలు పకోడీలు ఇవ్వు. ఇదిగోండి. చూడు బాబు, నేను నీ దగ్గర రోజు పకోడీలు కొంటూ ఉంటాను. అప్పుడప్పుడైనా కొంచెం ఎక్కువ పకోడీలు ఇవ్వచ్చు కదా. బాబు, నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వను. కావాలంటే తీసుకోండి, లేదంటే ముందుకు వెళ్ళండి. సరే సరే, ఇవ్వు. సుధాంశు కుటుంబంలో అతని భార్య సుధా కూడా ఉంది. వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. తెలుసా, నా స్నేహితురాలి భర్త తన కోసం హారం కూర తీసుకొచ్చాడు. మీరు ఉన్నారు, ఎప్పుడు నాకేమీ కొనివ్వరు. అలాగా? కిందటి నెలలోనే కదా నీకోసం కొత్త చీర తెచ్చిచ్చాను. గుర్తుందిలేండి, అది కూడా ఆఫర్లో కొన్నారు. ఆఫర్లోనూ మామూలుగాను చీరైతే తెచ్చాను కదా. మీలాంటి పిసినారి భర్తని నేను ఎక్కడా చూడనే లేదు. ప్రతి నెల మీకోసమైతే కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. ఒక్క నెల నా కోసం ఒక్క చీర తెచ్చినందుకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు కొనుక్కోను? డబ్బు నేనే కదా సంపాదిస్తున్నాను. స్వార్థపరులండి మీరు. సుధాంశు చాలా స్వార్థపరుడు. తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. సుధాంశు పకోడీల దుకాణం చాలా బాగా నడుస్తూ ఉండేది. లాభాలు కూడా చాలా వచ్చేవి. ఉన్నట్టుండి ఒకరోజు సుధాంశు బండికి ఎదురుగా మరొక బండి వచ్చింది. అది గౌరవ్ ఆలూ పఫ్ బండి. కొత్త బండిని చూసి కస్టమర్లందరూ అక్కడికే వెళ్తారు. ఎదుగో బాబు, ఇదేంటి? ఇది పట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలూ పఫ్. అక్క, మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సరే అయితే అదే ఇవ్వండి. ఇదిగోండి. గౌరవ్ ఆవిడకి ఆలూ పఫ్ ఇస్తాడు. ఆవిడ ఆలూ పఫ్ తిని చాలా సంతోషిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇక మీదట నేను రోజు ఇదే తింటాను. ఆ పిసినిగొట్టు పకోడీలు అతని దగ్గర పకోడీలు ఎవరు కొంటారు? సుధాంశు కస్టమర్లలో చాలా వరకు పకోడీలకు బదులు ఆలూ పఫ్ తినడం మొదలు పెడతారు. ప్రతిరోజు సుధాంశు బండి దగ్గర ఉండే రద్దీ ఇప్పుడు గౌరవ్ బండి దగ్గరికి మారిపోయింది. అది చూసి సుధాంశు చాలా కంగారు పడతాడు. ఈ ఆలూ పఫ్ అతను కొత్తగా వచ్చాడు. కొన్ని రోజులు కస్టమర్లు అక్కడికి వెళ్తారు, కానీ మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తారు. సుధాంశు తనకి తాను నచ్చ చెప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గౌరవ్ అమ్మే ఆలూ పఫ్ నిజంగానే రుచిగా ఉంటుంది. అందుకని కస్టమర్లు ఇప్పటికీ తన బండి దగ్గరకే వెళ్తారు. ఈ ఆలూ పఫ్ అతను నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఇతను లేకపోతే నా వ్యాపారం చాలా బాగా నడిచేది. సుధాంశు గౌరవ్ని తన దారికి అడ్డు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. గౌరవ్ సంతోషంగా ఉంటాడు. మొదటి రోజు నుండి అతని వ్యాపారం బావుంటుంది. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా సమస్యలను పరిష్కరించావు. గౌరవ్ చాలా దయాగుణం గలవాడు, చాలా మంచివాడు. అతని బండి దగ్గరికి పేదవాళ్లు ఎవరైనా వస్తే వాళ్లకి ఉచితంగా ఆలూ పఫ్ని ఇచ్చేవాడు. గౌరవ్ చేసే పనులన్నిటినీ సుధాంశు గమనిస్తూనే ఉండేవాడు. ఇతను చాలా అమాయకుడు. ఇతని నేను చాలా సులభంగా మోసం చేయొచ్చు. కానీ ముందు నేను ఇతనితో స్నేహం చేయాలి. ఇక ఇదే ఆలోచనతో సుధాంశు గౌరవ్తో స్నేహం చెయ్యడం మొదలు పెడతాడు. ఏంటి బాబు, ఏంటి సంగతి? అంతా బానే ఉంది. మీరు చెప్పండి. మీ ఆలూ పఫ్ చాలా రుచిగా ఉంటుందని నేను విన్నాను. ఎప్పుడైనా నాకు తినిపించండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి. గౌరవ్ సుధాంశుకి ఆలూ పఫ్ ఇస్తాడు. సుధాంశు రుచి చూస్తాడు. అరే వా, ఇది చాలా రుచిగా ఉంది. పూర్తిగా కొత్త ఐటెం. ఇది నాకు చాలా నచ్చింది. మీకు ఇది నచ్చింది కదా, నాకంతే చాలు. ఈ ఐటెంని మీరైతే పెద్ద దుకాణం పెట్టి అమ్మాల్సిందే కదా.
నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ దుకాణాన్ని తెరవడానికి డబ్బులు లేవు. నేను కూడా ఒక దుకాణం తెరవాలని అనుకుంటున్నాను. నీకు గనక అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి దుకాణం పెడతాం. అందులో 2 కౌంటర్లు పెడతాం. నువ్వు ఆలు పఫ్లు అమ్ము, నేను పకోడీలు అమ్ముతాను. అంటే పార్ట్నర్షిప్పా? అదే. నేనైతే పెద్ద బజార్లో ఒక దుకాణాన్ని కూడా చూశాను. భలే, ఇది మంచి ఉపాయం. పెద్ద బజార్లో వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అది నిజమే. నేను ఎప్పటినుండో పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. సగం డబ్బులు పెట్టుకుని నాకు పార్ట్నర్ అయ్యే వాళ్ల కోసం. పెద్ద బజార్లో దుకాణానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 6 లక్షలు. నా దగ్గర 3 లక్షలున్నాయి. ఇంకో 3 లక్షలు అవసరం అవుతాయి. సరే, నేనిస్తాను. నేను మీకు రేపే చెప్తాను. అలాగే, తప్పకుండా. సుధాంశు గౌరవ్ని తన వలలో పడేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. గౌరవ్ ఇంటికి వెళ్లి తన భార్య లతతో జరిగిందంతా చెప్తాడు. ఇది చాలా మంచి విషయం అండి. నా దగ్గర 1,50,000 అయితే ఉంది. కానీ మిగతా 1,50,000కి నేనేం చేయాలి? మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి. నా నగలు ఇంకెప్పుడు పనికొస్తాయి చెప్పండి. మీరు వాటిని తాకట్టు పెట్టుకోండి. తర్వాత మీరు డబ్బు సంపాదించినప్పుడు విడిపించొచ్చు. సరే, ఇదే సరిగ్గా ఉంటుంది. గౌరవ్ లత నగలన్నిటినీ కూడా తాకట్టు పెడతాడు. బ్యాంకులో తను పొదుపు చేసుకున్న డబ్బుల్ని కూడా తీసేస్తాడు. అన్నా, డబ్బులు నేను ఏర్పాటు చేశాను. అలాగా? అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపే వెళ్ళి మనం ఆ దుకాణాన్ని కొనేద్దాం. అలాగే అన్నా. గౌరవ్ ఇంకా సుధాంశు కలిసి యజమానికి డబ్బులిస్తారు. ఆ తర్వాత యజమాని సుధాంశికి దుకాణం తాళాలు ఇస్తాడు. మొత్తానికి నా కల నిజమైంది. అవును. నువ్వొక పని చెయ్యి. నువ్వు వెళ్ళి వ్యాపారం చూసుకో. నేనిక్కడ 2 కౌంటర్లు అలాగే మరమ్మతుల పనులన్నీ చూసుకుంటాను. కనీసం అంతవరకు నువ్వు ఎంతో కొంత సంపాదించొచ్చు కదా. అలాగే అన్నా. గౌరవ్ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. ఆలు పఫ్ అమ్మడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. సుధాంశు పకోడీల బండి మూతపడి ఉంటుంది. 1 నెల తర్వాత గౌరవ్ దుకాణం చూడ్డానికి వెళ్లేసరికి అక్కడ సుధాంశు వ్యాపారం చేస్తూ కనిపిస్తాడు. ఆ దుకాణంలో ఒక్కటే కౌంటర్ ఉంటుంది. అరే అన్నా, కౌంటర్ చాలా బాగుంది. కానీ నా కౌంటర్ ఎక్కడుంది? ఏం కౌంటర్? ఎక్కడి కౌంటర్? ఈ దుకాణం నాది. ఇక్కడ నా కౌంటర్ మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా అన్యాయం అన్నా. ఈ దుకాణానికి సగం డబ్బులు నేనే ఇచ్చాను. అలాగా? నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఒకవేళ ఉంటే వెళ్ళి నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాసివ్వు. గౌరవ్కి అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. తను దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం సుధాంశుకి ఇచ్చేస్తాడు. గౌరవ్ ఏడుస్తూ అడవి వైపు వెళ్లిపోతాడు. భగవంతుడా, ఏంటి ఇలా అయింది? నేను ఏమనుకున్నాను? ఇప్పుడు ఏం జరిగింది? దీనికంటే నేను చావడమే నయమేమో. గౌరవ్ ఏడుపు విని వృక్షదేవత తన ముందు ప్రత్యక్షమవుతుంది. గౌరవ్, నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. నువ్వు చాలా మందికి సహాయం చేశావు. నీ మంచితనమే ఇవాళ నీకు ఉపయోగపడుతుంది. అదెలా? ఈ చెట్టు తొర్రలో నువ్వు చెయ్యి పెట్టు. అప్పుడు నీకు ఏది దొరికితే అది నీకే సొంతం. అలాగే. గౌరవ్ చెట్టు తొర్రలోకి చెయ్యి పెడతాడు. అప్పుడు తన చేతిలోకి బంగారు నాణాలు వస్తాయి. గౌరవ్ అరచేతి నిండా బంగారు నాణాలను తీసుకుంటాడు. మీకు ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ బంగారంతో నా జీవితం మారిపోతుంది. గుర్తుంచుకో, మంచి చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనెప్పుడూ అందరికీ మంచి చేస్తూనే ఉంటాను. గౌరవ్ వెళ్లి లత నగలను విడిపిస్తాడు. కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఒక దుకాణం కూడా పెడతాడు. చివరికి తనకి కావలసినవన్నీ తనకి దక్కుతాయి. అక్కడ మరొక వైపు సుధాంశు చేసిన మోసం వల్ల తన వ్యాపారంలో నష్టం వస్తుంది. తను దుకాణం అమ్మాల్సి వస్తుంది. తిరిగి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని.